మూవీ చూసారా? చూశాను బ్రో. ఎలా ఉంది బ్రో? ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం తక్కువ లేపాడు, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేశాడు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే చిచ్చుబుడ్డి వెలిగించినట్టు ఉంది, తర్వాత ఒక్కసారిగా పైకి లేపాడు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే పెద్దగా ఏమి ఇవ్వలేదు. దాంట్లో 2-3 క్యారెక్టర్లో కనబడిద్ది. ఒకటేమో టీచర్ క్యారెక్టర్లో, ఒకటేమో ఆయన కథ చెప్పే క్యారెక్టర్లో, ఒకటేమో ఆమెని బంధించే క్యారెక్టర్లో. ఇంకా అంతే ఆ 3 క్యారెక్టర్లో ఆమెను చూపించడం జరిగింది. పెద్దగా అయితే ఏం చూపిలా. ఆ ఫ్రెండ్ బౌండింగ్ ఏదైతే ఉందో అది మాత్రం హైలైట్ భయ్య. ఆ ఎలివేషన్లు కూడా చాలా బాగున్నాయి. ఒక హీరో ఒక ఫ్యాన్ ఎలా కోరుకుంటాడో, తెర మీద ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించారు భయ్య. అంటే ప్రభాస్ గారు కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చా? 3 సినిమాలు యావరేజ్గా నిలిచాయి, లాస్ట్ 3 మూవీస్. దీంతో ఏమైనా హిట్ కొట్టాడు అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ హిట్ హిట్ కొట్టాడు భయ్య, పక్కా కొట్టేశాడు. ఎందుకంటే మళ్ళీ మనం కేజీఎఫ్ ఇస్ అ బాహుబలి మిక్సీలు వేసి పక్కన దిగితే సల్లార్ బాగుంది సినిమా. ఎక్కడా కూడా బోర్ అనిపిలా, చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఆ ఫస్ట్ హాఫ్ ఒకటే ఒక 10 నిమిషాలు డల్గా ఉంటుంది. సో అంతా ఓకే. మూవీలో బాగా ఏ సీన్ నచ్చింది బ్రో? మూవీలో బాగా నచ్చిన సీన్ ఒకటి ఉంది భయ్య. వాళ్ళ ఫ్రెండ్కి కత్తి ఇచ్చినప్పుడు యుద్ధం బాగా చేశాను అంటే ఆ కత్తి 2 చూపించి పెద్దది నీకు చిన్నది నాకు అంటాడు ప్రభాస్. అది మాత్రం హైలైట్ భయ్య నిజంగా. అంటే అంత యాక్షన్ చేసే టైంలో కూడా ఆ కత్తి చూపించి ఆ డైలాగ్ చెప్పడం అన్నది, అదిలో ప్రభాస్ చెప్పాలన్నది యాడ్స్ ఆఫ్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 9/9 ఇస్తా భయ్య. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ.